ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో గత కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా హెరిటేజ్ ఫుడ్స్ చుట్టూ జరుగుతున్న వివాదం ఇప్పుడు నారా మరియు నందమూరి కుటుంబాల మధ్య రాజకీయ యుద్ధాన్ని మరింత తీవ్రంగా చేసింది. ఇప్పటివరకు కేవలం వ్యాపారానికి పరిమితమై ఎంతో హుందాగా కనిపిస్తూ వచ్చిన నారా బ్రాహ్మణి ఒక్కసారిగా తన శైలిని మార్చుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి హెరిటేజ్ సంస్థపై చేస్తున్న ఆరోపణలు శృతిమించుతున్నాయని భావించిన నారా బ్రాహ్మణి తనలోని అసలైన మాస్ కోణాన్ని బయటకు తీశారు. ఒక ప్రత్యక్ష ప్రసారంలో ఆమె మాట్లాడిన మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గట్టి హెచ్చరికలుగా మారాయి. సాధారణంగా ఆమె చాలా మృదు స్వభావిగా కనిపిస్తారు, కానీ ఈసారి ఆమె మాటలు వాడివేడి స్పష్టంగా కనిపించాయి. జగన్మోహన్ రెడ్డి పదే పదే హెరిటేజ్ సంస్థ లాభాలు రైతులు కష్టార్జితం మీద ఆధారపడి ఉన్నాయని చేస్తున్న విమర్శలకు బ్రాహ్మణి ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ సంస్థ హెరిటేజ్కు ఉన్న విశ్వసనీయతను తక్కువ చేసి మాట్లాడడం అంటే లక్షలాది మంది రైతుల నమ్మకాన్ని కించపరచడమని ఆమె పేర్కొన్నారు. అయితే ఇప్పుడే ఆమె ఒక అడుగు ముందుకు వేసి నేరుగా చంద్రబాబు నాయుడు పేరును ప్రస్తావించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చంద్రబాబు నాయుడు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని ఒక వ్యవస్థ అని ఆమె గుర్తు చేశారు. ఆయన మౌనాన్ని అసమర్థతగా భావిస్తే అది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అతిపెద్ద పోరాటం అవుతుందని ఆమె హెచ్చరించారు. తన మామగారి పేరును ప్రస్తావిస్తూ ఆమె ఇచ్చిన వార్నింగ్లో ఒక రకమైన పదును కనిపించింది. అధికారం ఉంది కదా అని అవాకులు చవాకులు పేలితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురవలసి ఉంటుందని ఆమె తేల్చి చెప్పారు. రాజకీయాల్లో వారసుల పాత్ర ఎంత ఉన్న బ్రాహ్మణి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపలేదు. కానీ తన కుటుంబాన్ని మరియు తన సంస్థను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తున్న తరుణంలో ఆమె తన గళాన్ని గట్టిగా వినిపించారు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ పంతం కోసం వ్యాపార సంస్థలను బలిపశువులుగా చేయాలని చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కౌంటర్గా అటాక్ మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన సామ్రాజ్యం మీద పడి ఏడవడం మానుకుని రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. ఒకవేళ ఏదే ధోరణి కొనసాగితే తాను కూడా రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టి అసలైన సమాధానం చెప్పడానికి వెనుకాడబోనని ఆమె పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఈ మాస్ వార్నింగ్తో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొత్త ఉత్సాహం నెలకొంది. హెరిటేజ్ ఇష్యూలో జగన్ రెచ్చిపోతుంటే బ్రాహ్మణి ఇచ్చిన ఈ స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక మహిళగా తన పరిమితులను గౌరవిస్తూనే అవసరమైనప్పుడు సింహస్వప్నంగా మారుతున్నాయని ఆమె నిరూపించారు. చంద్రబాబు పేరు చెప్పగానే ప్రత్యర్థులకు వణుకు పుట్టేలా ఆమె మాట తీరు ఉండడం గమనార్హం. కేవలం గణాంకాలతో మాత్రమే కాకుండా భావోద్వేగంతో కూడిన హెచ్చరికను ఆమె జారీ చేశారు. జగన్ తన వైఖరి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో నారా బ్రాహ్మణి నుండి మరింత తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద బ్రాహ్మణి చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ పరిణామం నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. బ్రాహ్మణి నేరుగా యుద్ధానికి సిద్ధమని ప్రకటించిన తరుణంలో ఇకపై హెరిటేజ్ విషయంలో విమర్శలు చేసే ముందు జగన్ ఆలోచనలో పడతారా లేక ఈ వివాదం ఇంకా ముదురుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా బ్రాహ్మణిలోని ఈ కొత్త కోణం మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.